తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వివాదంలో ఇరుక్కున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత జట్టు 2026 టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత సెలబ్రేషన్లో భాగంగా పాండ్యా భారత జాతీయ జెండాను అగౌరవపరిచారని ఆరోపిస్తూ పూణేకు చెందిన న్యాయవాది కంప్లైంట్ చేశారు. పాండ్యాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆ న్యాయవాది పోలీసులను కోరారు. శివాజీనగర్ పోలీస్ స్టేషన్లో న్యాయవాది వాజిద్ ఖాన్ ఈ ఫిర్యాదును దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో భారత జట్టు వార్ వన్ సైడ్ చేస్తూ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత పాండ్యా తన స్నేహితురాలు మిహికా శర్మతో కలిసి గ్రౌండ్లో సెలబ్రేషన్ చేసుకున్నాడు. అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్న సమయంలో త్రివర్ణ పతాకాన్ని చుట్టుకున్నారని న్యాయవాది ఆరోపించారు. ఇలా చేయడం జాతీయ జెండాను అగౌరవపరచడమేనని న్యాయవాది వాజిద్ ఖాన్ అన్నారు. వాజిద్ ఖాన్ మాట్లాడుతూ, హార్దిక్ పాండ్యా విజయోత్సవ్ వేడుకలో తన స్నేహితురాలు మిహికా శర్మతో కలిసి గ్రౌండ్లో డాన్స్ చేశాడు. ఆ సమయంలో జెండాను వీపుకు కట్టుకున్నాడు. 1971 జాతీయ జెండా చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం మనం జాతీయ జెండా హుందాతనాన్ని గౌరవించాలి. పాండ్యా మాత్రం జాతీయ జెండాను గౌరవం ఇవ్వకుండా అవమానించాడు. జాతీయ జెండా వెనక చుట్టుకొని తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి పోడియం మీద పడుకున్నాడు అని ఈ న్యాయవాది చెప్పుకొచ్చారు. పాండ్యా చేసిన పని నాకు నచ్చలేదు, అందుకే నేను పాండ్యాపై శివాజీనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. నేను కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు సంఘటన ఇక్కడ జరగలేదని, జరిగిన చోటే కంప్లైంట్ ఇవ్వాలని వారు నాకు చెప్పారు. కానీ నేను మాత్రం జాతీయ జెండా మొత్తం దేశానికి చిహ్నమని, ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వొచ్చని చెప్పడంతో వారు నా కంప్లైంట్ను యాక్సెప్ట్ చేశారు. వారు నా ఫిర్యాదును స్వీకరించి నాకు ఒక కాపీని అందించారు అని వాజిద్ ఖాన్ తెలిపారు. జాతీయ జెండా గౌరవానికి సంబంధించిన చట్టాల కింద ఈ విషయాన్ని పరిశీలించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ న్యాయవాది పోలీసులను కోరారు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పాండ్యా తన సెలబ్రేషన్లో మునిగిపోయాడు. తన గర్ల్ ఫ్రెండ్ మిహికా శర్మతో కలిసి డాన్స్ చేస్తూ సందడి చేశాడు. ఫోటోలకు ఫోజులు ఇస్తూ తన ఎమోషన్స్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి జాతీయ జెండా కప్పుకొని పోడియం మీద పడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పాండ్యాను వివాదంలోకి లాగాయి. ఇక ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా నిలకడగా రాణించి ఆల్రౌండర్గా తన పాత్రకు న్యాయం చేశాడు. మిడిల్ ఆర్డర్లో మెరుపులు మెరిపించడంతో పాటు పవర్ ప్లేలో బౌలింగ్ చేసి ఆల్రౌండర్గా ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో 217 పరుగులు చేసి రాణించిన ఈ టీమిండియా ఆల్రౌండర్ బౌలింగ్లో 9 వికెట్లు పడగొట్టి జట్టు టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే వరల్డ్ కప్ గెలిచి ఫుల్ జోష్లో ఉన్న పాండ్యా తాజాగా ఊహించిన సమస్యల్లో చిక్కుకున్నాడు.